హైడ్రా కేల్కతం దుకాన్ బంద్. అదేంటండి, హైడ్రా ఇంత మంచిగా చేస్తుంది కదా, ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంది, చెరువుల్ని పునరుద్ధరిస్తుంది, సో మీకేంటి నొప్పి అని మాట్లాడుతురు కదా కొంతమంది. నిజంగానే ప్రభుత్వ భూముల్ని కాపాడి చెరువుల్ని పునరుద్ధరిస్తే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది మేము చాలాసార్లు నొక్కి వక్కాడించి చెప్పినాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, బడాబాబులందరినీ కూడా వదిలిపెట్టి పాపం బీదోలు ఎమ్మటి పడితే ఎవరైనా కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజల వైపున గొంతు విప్పాల్సినంత అవసరం లేదా? ప్రభుత్వాలు ఏమైనా ప్రజల్ని చెరబడుతుంటే వాటి బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. కొన్ని వాటిని వెనకేసుకొస్తున్నప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి? నిజంగానే మంచి జరిగితే మంచి జరిగిందని మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ జరగనప్పుడు, విధ్వంసం జరిగినప్పుడు ఫస్ట్ వీళ్ళు కాపాడిన విషయం చూసుకుంటే, మరి సల్కం చెరువులో ఉన్న దాన్ని ఎందుకు, కాలేజీని ఎందుకు కూలగొట్టారు? దానికి సమాధానం ఉండదు. పక్కా మూసీలోనే అందాల హై రైజ్ బిల్డింగ్ కడుతుంటే మరి దాన్ని ఎందుకు కూలగొట్టారు? ఇన్నిసార్లు వీడియోలు చేసినాము, హైడ్రాకు దాన్ని ట్యాగ్ కూడా చేసినాము, దానిపైన ఎలాంటి రెస్పాన్స్ ఎందుకు లేదు? ఆ బాధ్యత రంగనాథ్ పైన లేదా? ఓహో వెనకాల, ఎందుకంటే ఈ హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఏం చెప్పితే, ఏది కూలగొడితే అదే కూలగొడతారు, అంతే కదా. ఇలా ఎన్నున్నాయి తెలుసా? ఇట్లా హై రైజ్ అపార్ట్మెంట్స్ మూసీలో కట్టి ఆఖరికి ఆ మూసీ పక్కన ఉన్న శ్మశానాన్ని కూడా ఇడిచిపెట్టకుండా కట్టిరు కదా. మరి వాటి సంగతి ఏంటంటే దానికి మాత్రం సమాధానం చెప్పడు. పబ్లిసిటీ కోసము, అంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానిక ఈరోజు పెయిడ్ ఇంటర్వ్యూస్ చేయించుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఎవరైనా మా అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే మాత్రం ఇవ్వరు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి వాటికి సమాధానం ఉండదు. దీనికి రేవంత్ సోషల్ మీడియా కూడా సమాధానం చెప్పండి. హైదరాబాద్ ఆ చెరువు ఒకటో రెండో ఎక్కడో బాగు చేసిన వాటిని ఒక్కటిని పట్టుకొని మరి మిగతా వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఆదిత్య వ్యాంటేజ్ ఒక హై రైజ్ బిల్డింగ్ని మూసీలో కడితే ఎందుకు దాన్ని కూలగొట్టరు? ఎన్ని ఉన్నాయి అట్లా? ఫాతిమా కాలేజీని వాళ్ళకు తర్వాత టైం ఇచ్చిన తర్వాత ఎందుకు కూలగొట్టరు? దుర్గం చెరువులో ఉన్న ఇల్లు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, నోటీసులు ఇచ్చి వదిలేసిరు, కానీ మరి ఎందుకు దాన్ని కూడా డెమాలిష్ చేయలేదు? ఇట్లా చెప్పుకోవాలంటే చాంతాడంత లిస్టు ఉంది. కానీ ఎవరి జోలికి పోతారు? శని ఆదివారాలు దొంగలు పోయినట్టుగా పోయి మానవత్వం అనే యాంగిల్ ఆలోచిద్దాము. అరే ఉదయమే గృహప్రవేశం చేసుకురు, మనం సాయంత్రం ఎట్లా కూలగొడతాము అనే సోయన్న కొంచెం ఉందా? ఎక్కడ ఉన్న ఇండ్లను అక్కడ మొత్తం చెరబట్టుకుంటూ వాళ్ళ ఆర్తనాదాలను కూడా పట్టించుకోకుండా కూలగొట్టిన వైనాన్ని మర్చిపోయారా? కోర్టు ధిక్కరణ కింద ఇప్పటికి మీరు 63 ఉన్నాయి మీ మీద ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసులు, అయినా కూడా పట్టించుకుంటున్నారా? దీన్ని రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తాడు. కోర్టులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి కోర్టులని, అంటే దేని మీద నమ్మకాలు ఉన్నాయి ఇంకా? సో పాపం పండుతుంది అంటారు కదా. సో ఆ రకంగానే ప్రైవేటు భూముల జోలికి పోవుడు, ప్రైవేటు ఆస్తుల జోలికి పోవుడు, ప్రైవేట్ ఇళ్ళల జోలికి పోవుడు, కాంపౌండ్ వాళ్ళు గూలగొట్టుకోడు, ఇల్లులు గూలగొట్టుడు, ఇవన్నీ ముదిరి పాకాన పడ్డాయి. సో ఖచ్చితంగా క్లోజ్ అయ్యే అవకాశం దగ్గరకు వచ్చింది. హైడ్రా రేపో నేడో రేవంత్ రెడ్డి క్లోజ్ చేయకపోయినా రేపు మరి రంగనాథ్ నోరిపుతాడేమో, ఇదంతా నాకు సంబంధం లేదు ఇప్పటికే అంటుండు కదా, నేను అది కూలగొట్టలేదు, ఇది కూలగొట్టలేదు, ఇది ఎంఆర్ఓ పరిధిలోది, ఇది కలెక్టర్ పరిధిలోది అని చెప్పి తప్పించుకుంటుండు చెప్పి. కానీ వాళ్ళే చెప్తారు మాకేం సంబంధం లేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవన్నీ కూడా డెమాలిష్ అవుతున్నాయి. కోర్టులో ఒక్క ప్రూఫ్ అన్న సబ్మిట్ చేసిందా ఇప్పటికీ హైడ్రా? ఇగో ఇది ఇందులో ఉంది, అందుకే దీన్ని మేము డెమాలిష్ చేసినాము, ఈ ఇల్లు దీంట్లో ఉంది, అందుకే ఉదయం గృహప్రవేశం చేస్తే సాయంత్రమే దాన్ని డెమాలిష్ చేసినాము. దానికి సంబంధించి అంటే ఇటు తహసీల్దార్ మీద నెట్టడము, రెవెన్యూ వాళ్ళ మీద నెట్టడము, కలెక్టర్ మీద నెట్టడం. సో బాజాబ్తా వాళ్ళే వచ్చి చెప్తారు మాకేం సంబంధం లేదు, అసలు మా పరిధిలో లేదు, మేము చెప్పలేదని చెప్పేసి. ఈరోజు ఎందుకు హైడ్రా మీద కోర్టు ఎందుకు అంత సీరియస్ అయింది? ఇద్దరు తీసుకుపోయి లోపటేస్తే కానీ అర్థం కాదు. నిజంగా చెప్పాలనంటే సరే ఇవాళ అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జైల్లోకి పోకపోవచ్చు, కానీ పేద ప్రజల జోలికి పోయిన నేపథ్యంలో
రేపు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు ఊచలు లెక్క పెట్టాలి, తెలవాలి. మనం ప్యాలెస్లో కూర్చొని లెక్కలేసుకుంటాం కాబట్టి సరిపోతుంది, కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, మనం బిందాస్గా లైఫ్ లీడ్ చేస్తాం అనుకుంటే సరిపోదు కదా. మరి పాపం పేదోళ్ళ బతుకులు, బక్క చిక్కినోళ్ళ బతుకులు, ఎంతసేపు మీరు బడాబాబులకి కొమ్ము కాస్తారే. ట్యాంక్ బండి FTLలో ఎన్ని కట్టడాలు ఉన్నాయి, వాటిని ఎందుకు డెమాలిష్ చేయరు? ఎన్ని ఫామ్ హౌజులు చెరువుల్లో కట్టిరు, వాటిని ఎందుకు డెమాలిష్ చేయరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండు, ఆఖరికి కాలువల మీదనే కట్టుకుంటూ పోతురు కదా. ఏవో చిన్న చిన్న ఇండ్లు కాదు, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వస్తారా మాతో? ఎన్ని చూపించాలి? మరి వాటన్నిటికీ సమాధానం ఉందా? అలా కాకుండా నచ్చిన మీడియాలకు, సోషల్ మీడియాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూలు చెప్పించుకొని కోర్టుకు పోయే వాళ్ళంతా అవినీతి పరులు, వాళ్ళు ఖచ్చితంగా కబ్జా కోర్లని మాట్లాడుతూ, మరి హైడ్రా ఆఫీసే దాని మీద ఉంది కదా, FTLనే ఉంది కదా హైడ్రా ఆఫీసు, మరి దాన్ని డెమాలిష్ చేస్తున్నారా? ఎన్ని ఉన్నాయి చెప్పండి. నెక్లెస్ రోడ్ చుట్టూ ఎన్ని వస్తాయి FTL చుట్టూ? మీరు చెప్పిన విధానం ప్రకారం మీరు కొత్తగా FTL ఇప్పుడు పరిధిలోకి తీసుకొచ్చి చెప్తున్నారు కదా, కంప్రెస్ చేసి మాట్లాడుతున్నారు కదా. మరి వాటి జోలికి పోకుండా ఎందుకు అసలు ప్రైవేటు ఆస్తుల జోలికి పోతున్నారు? ఇప్పుడు పక్కపక్కన ఇల్లుంటే ఒకటి కంప్లైంట్ చేస్తే మీరు పోయి ఇంకొకటి కొమ్ము కాస్తున్నట్టు కనిపిస్తలేదా? అసలు ఇవాళ ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుంది అంటే దీని వెనక ఎంత లావాదేవీలు జరుగుంటే ఈరోజు రంగనాథుని వెనకేసుకొస్తున్నారు. ఇదే అందరు అధికారుల విషయంలో ఈ విధంగానే చేస్తారా? ఏదైనా సరే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక MRO లంచాలు తీసుకున్నా, ఒక MRO భూ కబ్జాలు చేసినా, లేకపోతే ఒక కలెక్టర్ అవినీతికి పాల్పడ్డా, ఒక పోలీస్ ఆఫీసర్ అవినీతికి పాల్పడ్డా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తారు కదా. మరి ఎందుకు రంగనాథ్కి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన జైలుకు పోతే మీ బాగోతాలు, మీ కూసాలు కదులుతాయనే భయంతోటే కదా. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణకు పట్టిన శని హైడ్రా అని చెప్పాలి. మంచి చేస్తే ఎవరైనా మంచి అంటారు, దీంట్లో రాజకీయం కాదు. ఇవాళ MROలు నోటీసులు ఇస్తారు, ఇప్పుడు ఎక్కడ ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి, అప్పుడు FTLలో లేనివి, అప్పుడు బఫర్ జోన్లో లేనివి ఇప్పుడు మీరు బఫర్ జోన్ను క్రియేట్ చేసి వాళ్ళు రూపాయి కూడబెట్టి ఒక గూడును నిర్మించుకుంటే ఆ గూడుని ఈరోజు చెల్లా చెదురు చేస్తామంటే ఎట్లా ఊరుకుంటారు? నేను ఒక్కటే అందరికి పిలుపునిస్తున్నా, మళ్ళా మీకు రేపు ఈ మూసి పరిరక్షణ పేరుతోటి, మూసి సుందరీకరణ పేరుతోటి రేపు డెమాలిష్లకు దిగుతున్నారు కదా. సో మీ అందరు కలిసి ఫస్ట్ నార్సింగ్లో ఉన్న ఆదిత్య వాంటేజ్ బిల్డింగ్ ఉంది కదా, హై రైజ్ బిల్డింగ్ కడుతున్నారు, అది పక్కా మూసీలోనే కడుతున్నారు. ఒక్కసారి దాని దగ్గర పోండి, కావాలంటే తలా ఇంత చందాలు వేసుకొని బస్సులు కట్టుకొని పోండి, ఆడిపోయి ఒకసారి నిరసన వ్యక్తం చేయరు. దీన్ని ఎందుకు కూలగొట్టారు? మా ఇళ్ళని ఎందుకు కూలగొడతారు? ఎన్నో ఏళ్ళ కింద కట్టుకొని బ్యాంక్ అప్రూవల్ తోటి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, EMI కట్టుకుంటున్నారు, ట్యాక్సీలు పే చేస్తున్నారు, ఇన్ని చేసిన వాటిని కూలగొడతారు. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్న వాటిని మాత్రం కూలగొట్టారు. ఎందుకంటే వాటికి పెద్ద పెద్దగా మూటలు అందినాయి కాబట్టి, వీళ్ళ దగ్గర నుంచి మూటలు రావట్లేదు కాబట్టి. దాని తర్వాత అట్లనే అదే లైన్లో పైకి పోతే వేదాంత్ రెడ్జి అనేసి ఇంకొకటి ఉంది. సో అదైతే అది కూడా అంతే, మూసీకి అక్కడ మూసీ పక్కనే ఉంటాయి, శ్మశానం ఉంది, దాన్ని ఆక్యుపై చేసి కట్టినారు. మరి దాని మాట ఏంది? ఇట్లా మీరు మీడియాని తీసుకొని 2 బస్సులు మాట్లాడుకొని పోండి, మీకు అర్థమవుతుంది. ఇది రాజకీయం కాదు, ఇది ఫ్యాక్ట్. ఇలా అయితే ఏమవుతుందంటే టోటల్గా హైడ్రా క్లోజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి కూడా క్లోజ్ అవుతాడు. ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? మంచి పరిపాలన కోసం ఎంచుకుంటారు, కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసేసి, ఆగం చేసేసి మనము మన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలని కాదు కదా. సో ఏదైనా ప్రజలు తలుచుకుంటే ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళలో కూడా పూర్తి అవేర్నెస్ వచ్చింది. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని పెయిడ్ అంటారు, కానీ ఖచ్చితంగా మద్దతు పెరుగుతుంది. మీరు కూడా అంతే ధైర్యంతో ఉండండి. హైడ్రా గీడ్రా జాంతాన్ అయ్యి అన్నీ కూడా కొట్టుకుపోతాయి మీ ధైర్యం ముందల.